audio jungle. హయత్నగర్ సర్కిల్ పరిధిలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడానికి డెంగు, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులు రాకుండా అరికట్టడానికి నాగోల్, మన్సూరాబాద్, హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో అత్యవసర చర్యలు చేపట్టడం జరిగిందని హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారు తెలియజేశారు. ఈ రోజు ఉదయం నాగోలు విలేజ్ లోను, మన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలోను, భవానీ నగర్, హయత్ నగర్ విలేజ్ లోను, బిఎన్ రెడ్డి నగర్ లోని, సచివాలయ నగర్ లోని ముమ్మర చర్యలు చేపట్టడం జరిగింది. ఎంటమాలజీలో పనిచేస్తున్న వర్కర్లందరూ ఇల్లిల్లు తిరిగి వాళ్ల యొక్క నీటి సంపులను చెక్ చేయడం జరిగింది. అట్లాగే చాలా రోజుల నుండి నిల్వ ఉన్న ట్యాంకులలోని నీటిని తొలగించడం జరిగింది. దోమల లార్వాలను వారి నీటి సంపులో పెరుగుతున్న విధానాన్ని వారికి చూపించి తగిన చర్యలు చేపట్టడం జరిగింది. ఆల్ఫా సైపర్ మాత్రిన్ లిక్విడ్ ని గోడలకి స్ప్రే చేయడం, వాటర్ సంపులో టెమోపస్ ను వేయడం జరిగింది. ప్రజలు కూడా దోమల నిర్మూలనకు వారి వారి ఇండ్లలో తగిన చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ రవీందర్ రెడ్డితో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.